గీతా పంచామృతములోని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. చిన్మయామృత మహోత్సవే అథానందామృత మహోత్సవే జగదీశ్వర ఆశీష సదా దేహినో ముదా ప్రార్థయామహే అథ ప్రార్థయామహే. జగదీశ్వర ఆశీష సదా దేహినో ముదా ప్రార్థయామహే అథ ప్రార్థయామహే. చిన్మయామృత మహోత్సవే అథానందామృత మహోత్సవే. చిన్మయామృత మహోత్సవే అథానందామృత మహోత్సవే అథానందామృత మహోత్సవే అథానందామృత మహోత్సవే. गुरुदेव तव महनीय कृपा गुरुदेव तव महनीय कृपा मेरे जीवन का अवलंबन है बस एक यही मेरा बल है गुरुदेव तव महनीय कृपा. दूर करे वचनामृत से तव बोध कृपा. गुरुदेव तव महनीय कृपा. गुरु साथ मेरे रक्षक बनकर. ऐसा दीप वो जला गए के लो बुझने का नाम ले. ऐसा गीत वो सुना दे कि हर एक युग उनका ही नाम ले.
गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। हिमालय की गुफाएं, गंगा मैया की वो राहें, सिद्ध बारी की बौछारें, सब उनको पुकारे। हिमालय की गुफाएं, गंगा मैया की वो राहें, सिद्ध बारी की बौछारें, सब उनको पुकारे। गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। ब्रह्म विद्या के प्रचारक वो गुरु है, हम है साधक, हर एक घर में हर एक दिल में, वो राह में मंजिल में। ब्रह्म विद्या के प्रचारक वो गुरु है, हम है साधक, हर एक घर में हर एक दिल में, वो राह में मंजिल में। गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। क्या है सत्य क्या है मिथ्या, ना अविद्या जब हो विद्या, उनसे हमने क्या न पाया, ऐसा हमको सिखाया। क्या है सत्य क्या है मिथ्या, ना अविद्या जब हो विद्या, उनसे हमने क्या न पाया, ऐसा हमको सिखाया। गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। गुरुदेव हमारी रग रग में गुरुदेव, हमारे तन मन में गुरुदेव, कि हम तो चरणों में गुरुदेव। गुरुदेव के हम तो चरणों में गुरुदेव। गुरुदेव के हम तो चरणों में गुरुदेव। गुरुदेव के हम तो चरणों में गुरुदेव। పూలు స్వరూపానంద గారు తేజమానంద గారు వజ్రోత్సవం అని ఎందుకనాలి, అమృతోత్సవం అని ఎందుకు అనకూడదని ఒక నిశ్చయానికి వచ్చి అమృత తుల్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, చిన్మయ మిషన్ కేవలం జ్ఞాన ప్రసరణలో మాత్రమే 75 సంవత్సరాలు గడిచిపోయినాయి. మీ అందరూ కూడా ఎన్నో మంది స్వామీజీలు ఇచ్చినటువంటి ప్రవచనాలు, గీతా ప్రవచనాలు, ఉపనిషత్ ప్రవచనాలు, భాగవతం, రామాయణం అన్నీ కూడా విని ఉంటారు.
ఈ ప్రవచనాలు మీలో స్థిరంగా ఉన్నాయి. అంటే ఏమిటి, మీకు ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎవరు దోచుకెళ్ళలేరు. వజ్రం ఉందనుకోండి, ఎక్కడో దాస్తారు, మీరే మర్చిపోతారు తర్వాత, అవునా? అందుకని వజ్రోత్సవాలు అనకుండా జ్ఞాన ప్రధానమైనటువంటి ఈ వ్యవస్థ కాబట్టి దీన్ని చిన్మయ మిషన్ అమృత యాత్ర, చిన్మయ అమృత యాత్ర అని అంటం జరిగింది. అమృతోత్సవాలు చేస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. ఆ 75 సంవత్సరాలని అమృతోత్సవాలు అని అంటున్నారు. ఎప్పుడైనా కూడా మనం చూస్తే ఒక వ్యక్తి వ్యవస్థగా మారేటువంటి పరిస్థితిని కనుక మనం చూడాలి అంటే ఎవరినన్నా కనుక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇవ్వాలి అంటే పూజ్యస్వామి చిన్మయానంద గారిని ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన మొదలుపెట్టినప్పుడు కేవలం ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా గురువు గారు జ్ఞాన సముపార్జన జరిగింది కానీ సరే ఇక్కడ మూవ్మెంట్ ఉండకూడదండి, స్టార్టింగ్లో అలా తిరుగుతూ ఉండకూడదు కదా, సభలో కూర్చొని ఉండండి. జ్ఞాన సముపార్జన జరిగింది అనేటువంటిది కావలసిన వాడు నీ దగ్గరికే వస్తాడు చిన్మయ, నువ్వు వెళ్ళక్కర్లేదు అన్నారు. ఈయనన్నారు, లేదు నాకు గంగమ్మ తల్లి నుంచి ఒక ఉపదేశంలాగా అనిపించింది. ఎందుకంటే గంగమ్మ తల్లి ఎక్కడ పుడుతుంది, గౌముఖంలో పుడుతుంది. పుట్టి పల్లపు ప్రాంతాలన్నింటినీ సస్యశ్యామలం చేస్తూ మొత్తం హరితంగా చేసేసి ప్లెయిన్స్ అన్నింటినీ ఫర్టైల్గా చేసుకుంటూ వెళ్తుంది. అలాగే నేను కూడా పల్లపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞాన ప్రసరణ చేయాలనుకుంటున్నాను అంటే గురువుగారు ఏం చేశారంటే, సరే నాయన 1 ఏడాది పాటు నువ్వు పరివ్రాజకత్వం చెయ్యి, చేసిన తర్వాత అప్పుడు ప్రవచనం మొదలుపెట్టు. ప్రవచనంలో కనుక ఒక 3 ఉంటే, ఎవరు 3 ఉంటే నువ్వు మొదలుపెట్టు నాయన అన్నారు. ఈయన మొత్తం అంతా తిరిగి ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం పరివ్రాజకత్వం చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం తీర్థయాత్రలు చేస్తున్నావా లేదా? చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, పేట నుంచే పొళ్ళు కారాలు అన్ని పచ్చళ్ళు మూటలు మూటలు కట్టుకుని తీసుకెళ్తున్నాం. అక్కడ వాడు పెడతాడు కానీ మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్తున్నాం. కానీ ఆయన ఆ రోజుల్లో గురువు గారు ఆయనకి సత్తు ₹1 నాణ్యం ఇచ్చారు, ఇచ్చి ఇది మాత్రమే నీకు ఇస్తున్నానని. అలా పరివ్రాజకత్వం ఆల్మోస్ట్ ఒక 9 నెలలు చేసిన తర్వాత పూనాలో ఎవరో ఒక టెంపుల్ ఇస్తామంటే గణేష్ టెంపుల్లో వారు అక్కడ తన ప్రవచన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మొదటి రోజు ప్రవచనానికి 3 వచ్చారు. గురువు గారు చెప్పినటువంటిది సిద్ధించింది. 51లో డిసెంబర్లో ఇది మొదలైతే 54కు వచ్చేటప్పటికి పరంపూజ్య గురుదేవులు భారతదేశం మొత్తం ఫేమస్ అయిపోయారు. అందుకే 53లో డివోటీస్ అందరూ వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళి, అయ్యా స్వామీజీ ఏదో మీరు వస్తున్నారు చెప్తున్నారు, మేము వింటున్నాం, మేము కూడా వెళ్ళిపోతున్నాం, విన్నదేమో మాకు వంట పడుతుంది కానీ మళ్ళీ దాని గురించి స్మరణ ఉండట్లేదంటే, సరే అని అప్పుడు సంఘటితంగా ఉండేందుకు ఒక స్టడీ గ్రూప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. చిన్మయ స్టడీ గ్రూప్ ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఏమిటి, గురువు గారు చెప్పిన వెళ్ళిన పాఠాన్ని మళ్ళీ వీళ్ళు నెమరు వేసుకుంటూ దాన్ని చదువుతూ దాన్ని ఆ ఆధ్యాత్మిక పరిభాషను తెలుసుకుంటూ ఉండటం గురువుగారు మళ్ళీ వచ్చేదాకా. అది జరిగినప్పుడు కొంతమంది సంఘటితమై అన్నారు, మేము మీ పేరు మీద మిషన్ స్థాపిస్తాము అన్నారు. గురువు గారు అన్నారు, నాకు మిషన్లు ఇవేమీ వద్దు, చిన్మయానంద గారు అన్నమాట, నాకు వద్దు ఇవన్నీను, మళ్ళీ అదంతా పెద్ద జంజాటం సంసారం. అంటే వీళ్ళన్నారు, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు, మేము చేసుకుంటాము, అయినా కూడా చిన్మయ అంటే మీ పేరు కాదు, చిత్ మయము అంటే ఏమిటి, ఎల్లప్పుడూ కూడా మనందరినీ వెలిగిస్తూ ఉండేటువంటి జ్యోతి ఏదైతే ఉందో ఆ పేరు పెట్టుకుంటున్నాం మేమని చెప్పారు. చెప్పిన తర్వాత పరంపూజ్య గురుదేవుల ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ స్టడీ గ్రూపులు అవి జరుగుతూ ఉన్నటువంటి సమయంలో పిల్లలకి ఆ వయస్సులో లేత వయస్సులో కనుక మనం బాగా నేర్పించగలిగితే బాగుంటుంది అనేసి బాలవిహార్ అనేటువంటిది మొదలుపెట్టడం జరిగింది ముందుగా. అది జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఆ పిల్లలు బాలవిహార్లో అంటే సండే ఒక్కరోజే వస్తారు, అవునా? అందుకని ఆ ఒక్కరోజు 1 గంట వింటే ఏమవుతుంది వారంలో అనేసి ఎవరో చెప్పారు, గురుదేవ విద్యాలయాలు మొదలు పెట్టండి, విద్యాలయాలు మొదలు పెడితే పిల్లలు 10 ఏళ్ల పాటు మన దగ్గర ఉంటారు, వాళ్ళ వ్యవస్థని మానసిక వ్యవస్థని మార్చవచ్చు అని. అలాగా ఒక్క స్కూల్గా మొదలైనటువంటి చిన్మయ విద్యాలయాలు ఈరోజు భారతదేశంలో కానీ వెస్టిండీస్లో కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు 112 చిన్మయ విద్యాలయాలు ఉన్నాయి. అలాగా విద్యా వ్యవస్థలో మార్పు
మనుషుల్లో మార్పు, అలాగే యువకులు వాళ్ళల్లో ఉండేటువంటి ఉత్సాహాన్ని అంతటినీ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టాలని చిన్మయ యువ కేంద్రాన్ని 75లో మొదలుపెట్టారు. దాన్ని కూడా లాస్ట్ ఇయర్ 50 years అయింది. అలాగా వ్యవస్థ దినదినాభివృద్ధి పెరుగుతూ ఉంది, కానీ దానిలో ఎక్కడా కూడా ఏమీ కూడా మార్పు లేదు, తగ్గటం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొదలైంది ఎక్కడండి? ఒక్క వ్యక్తి దగ్గర. వింటున్నారా? ఎవరా వ్యక్తి? గట్టిగా చెప్పాలి, నాకేమి వినిపించట్లేదు. చిన్మయానంద్ గారు ఆ వ్యక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యవస్థగా ఎలా మారగలడు అనేటువంటి దానికి ఇది మనకి పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఆయన ఏ రోజున తన కోసం ఏది ఉంచుకోలేదు. ఈ రోజున వారు దేహ రూపంలో లేకపోయినా కూడా సుమారు 364 సెంటర్లు వరల్డ్ వైడ్ 27 దేశాల్లో ఇవంతా ఉండి ఇంత ఉత్సాహంగా ఇప్పుడు చూడండి, అమృత యాత్రను మనం ఈరోజు ఆల్మోస్ట్ 153వ రోజు 154వ రోజు చేసుకుంటున్నాం. అంటే ఇన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? ముందు మహారాష్ట్రలో మొదలైంది, తర్వాత గుజరాత్, గోవా, తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు అయిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి తెలంగాణకి వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. అంటే ఇన్ని చోట్ల ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఇన్ని సెంటర్లు ఉండి, ఇదిగోండి ఇక్కడ ప్రతి చోట ఒక వ్యక్తి చేసినటువంటి కార్యక్రమాన్ని చూడటానికి ఇంతమంది వస్తున్నారు. ఇప్పుడు అదే నేనే వస్తాను నెక్స్ట్ మంత్ గీతా ప్రవచనం పెట్టండి, ఎంతమంది వస్తారు? అర్థమవుతుందా? గురువు గారికి ఉండేటువంటి ఆకర్షణ శక్తి అది. కానీ ఒక వ్యక్తి వ్యవస్థగా మారి తన కోసం ఏది చేసుకోకుండా ఎప్పుడైతే ఆయన చేశారో ఇంత పెద్ద ఉద్యమం, చిన్మయ మిషన్ అనేటువంటి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో ముఖ్యంగా జ్ఞాన ప్రసరణ ప్రధానంగా కనిపిస్తుంది. చాలామంది అంటారు, అదేమిటి స్వామీజీ చిన్మయ మిషన్లో మీరు ఓన్లీ నాలెడ్జ్ అంటారు, సర్వీస్ చేయరు మీరు అని. అది చెప్పిన వాళ్ళు తప్పు. ఎందుకంటే చిన్మయ మిషన్ కింద సుమారుగా అంటే 1490కి సమీపంలో రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే 1490 విలేజెస్లో మనది చిన్మయ మిషన్ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, తమిళనాడులో ఉంది, ఒరిస్సాలో ఉంది. అదే కాకుండా ఇక్కడ మనకి మన చిలకలూరిపేటకి దగ్గరలోనే కాజా అనేటువంటి ఒక గ్రామం ఉంది. టోల్ గేట్ మీ అందరికీ తెలుసు. ఆ టోల్ గేట్ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ ఒక అనాథాశ్రమం నడుపుతున్నాం తెలుసా. 100 మంది ఆడపిల్లలు, ప్రయోజకులైనటువంటి ఆడపిల్లలు ఇప్పటికీ 6 బ్యాచ్లు వెళ్ళినాయి. వాళ్ళల్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీల్లో ఏడిపి, విల్కో, టాటా వీటిలన్నిటిలో. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు చిన్న పిల్లలు 5 years 6 years ఓన్లీ గర్ల్స్ ఆర్ఫనేజ్ ఉంది. అంటే సేవా కార్యక్రమం కనిపించినా కూడా చిన్మయ మిషన్ అనేటువంటిది జ్ఞాన ప్రధానమైనటువంటి సంస్థ. అందుకని ఆ జ్ఞానాన్ని పరమావధిగా భావించి, జ్ఞానం అనేటువంటిది మన దగ్గర నుంచి ఎవరు తీసుకుని వెళ్ళిపోలేరు, అది మృతంగా అనేది. కాబట్టి దీన్ని చిన్మయ అమృత యాత్ర అని అనటం జరిగింది. ఆ చిన్మయ అమృత యాత్రని మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి వీళ్ళందరికీ, ఆ టీంకి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన రాజశేఖర్ గారిని కొన్ని మాట్లాడమని చెప్తాను. వేదిక ముందున్న సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముగ్గురుతోటి మొదలైనటువంటి చిన్మయానంద గారి ప్రవచనాలు పెంపొందించాలా, తద్వారా ఒక మంచి సమాజాన్ని ప్రపంచంలోనే నిర్మాణం చేయాలా. ప్రజలు జ్ఞానవంతులైతే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ముందు కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం లేనందువల్లే ప్రజల్లో అనేక రకాలైనటువంటి రుగ్మతలు వస్తూ ఉన్నాయి. వైలెన్స్ వస్తుంది, స్వార్థం వస్తుంది, టెర్రరిజం వస్తుంది. రకరకాలైనటువంటి కారణాలతోటి ప్రపంచంలో ఉంటే ఇటువంటివన్నీ కూడా రూపుమాపాలి అంటే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి భగవద్గీతలో చెప్పిన, ఉపనిషత్తుల్లో చెప్పినాయి, వేదాల్లో చెప్పినాయి, ఇవన్నీ కూడా తీసుకొని చిన్మయానంద సరస్వతి గారు మరి ముగ్గురుతోటి దీన్ని ప్రారంభించే ప్రవచనాల్ని ప్రపంచవ్యాప్తం చేశారు. ఈరోజు ఈ ప్రవచనాలను వినడానికి మరి ఈరోజు దేశ విదేశాల్లో అందరూ కూడా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్ని దిగ్విజయం చేస్తూ అందరూ చాలా సహాయకారిగా ఉండటం జరుగుతూ ఉంది. మన ధర్మంలోనే, మన మతంలోనే జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని
పంచుకోవడం కోసం అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. చిన్మయానంద్ గారు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. మీరు మన దేశంలో చూడండి, ఎవరైనా బుద్ధుడు కానివ్వండి, స్వామి వివేకానంద కానివ్వండి, చిన్మయానంద గారు కానివ్వండి, యోగానంద పరమహంస కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఇలాంటి పురుషులందరూ కూడా వారు ఒక్కరితోటే ప్రారంభం చేసి వారు పరిపూర్ణమైనటువంటి మనుషులయ్యి ఎన్లైటన్మెంట్ తెచ్చుకొని అది వచ్చిన తర్వాత అంటే జ్ఞానంలో పరిపూర్ణత సాధించిన తర్వాత వారు చెప్పేది అంటే వారే భగవంతుడైపోతారు. ఆ భగవంతుడు చెప్పేది ప్రపంచవ్యాపితం అవుతుంది. ఈరోజు చిన్మయానంద గారు కూడా ఆయన ఏ లోకంలో ఉన్నా దీన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పేటువంటి ఆయన తీసుకునేటువంటి ప్రవచనాల్ని పరిపూర్ణం చేయడం కోసం ఈరోజు పెద్దలందరూ కూడా మన చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈరోజు దీన్ని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వీరు వారి యొక్క జీవితాలనే త్యాగం చేసి దాంట్లోనే వారు నిమగ్నమైపోయి హిందూ మత వ్యాప్తి కోసం హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాన్ని వ్యాప్తి చేసి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని అందరినీ కూడా ఉద్ధరించడం కోసం వీరు కూడా కంకణం కట్టుకొని దీనినే జీవితంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి వీరందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా రాఘవరావు గారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. కెన్ యోవిచ్ ప్లీజ్ స్టాండ్ అప్. యా, వీళ్ళు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ అక్కడ అమ్మాయి ఉంది కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సమయాన్ని దేశం కోసం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో సార్కి చెప్పడం కోసం ఆ అమ్మాయి శ్రీవిద్య అనే అమ్మాయి షీ వాజ్ వర్కింగ్ విత్ ఇన్ఫోసిస్ 6 years పనిచేసిన తర్వాత రిజైన్ చేసి 1 year దీనికోసం బ్రేక్ తీసుకుని పొడుగ్గా ఉన్న అబ్బాయి సుముఖ్, అతను తెలుగు అబ్బాయి, ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తూ మళ్ళీ బ్రేక్ తీసుకొని 1 year ఓన్లీ. అంటే మనం ఒక వారం ఎక్కడికన్నా తీసుకెళ్తాం రెండమ్మ అంటేనే మనందరికీ బాధగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఒక్కొక్క ఏడాది ఇచ్చారు. అందుకని గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. రైట్. కష్టపడి ప్రాక్టీస్ చేశారు వాళ్ళు. వాళ్ళని చూడండి, వాళ్ళ వెనక వాళ్ళు. చిలువల చీరలు దోచిన
ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకరా. మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోపాల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. ఆ కన్నులలో దీపాల వెలిగే పండుగ తేవయ్యా. అవతారమూర్తిగా తన మహిమ సాటిగా లోకాల పాలుడు గోపాలుడు మాయని దూరము తెలిసిన గీతాచార్యుడు తలచిన వారియగా కరగని మధుర సుధా గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చారయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో గుండెలు మెరిసెనురా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే Okay, thank you. టానికో లేదా ఇంటిని అలంకరించటానికో కాదు, ఇది జీవితాన్ని నడిపించే ఒక మార్గదర్శి, నిఘంటువు, దిక్సూచి. ఇది మనం ఆచరించాల్సిన ఒక స్పష్టమైన మార్గం. మన మనస్సుల్లో, తద్వారా మన జీవితాల్లో మార్పులు తీసుకురాగలిగే ఒక శక్తి కేంద్రం. ఈ జ్ఞానం జీవితం చివరి దశలో ఉన్న ముసలి సాధువుల కోసం కాదు, నేటి యువకులకు ముఖ్యంగా దాన్ని నెరవేర్చుకునే మార్గాన్ని నిర్దేశించింది. అది భగవద్గీత. వ్యాసుల వారు అత్యద్భుతమైన శైలిలో ఒక పరమాద్భుతమైన నిగూఢ సత్యాన్ని మన నిత్య జీవితంలోకి తీసుకొని వచ్చి అయోమయంలో
ఆందోళనతో నిండిన మన మనసులకి కృష్ణ పరిష్కారాన్ని అందించారు. నా ఉద్దేశం శక్తిని మేల్కొలిపే సామర్థ్యం, సమర్థత మనకే ఉంది. మనస్సును అదుపులో ఉంచుకొని బుద్ధిని అధీనంలోకి తెచ్చుకుంటే దాన్ని మించిన నేను ముంబైలో పెరిగాను, కానీ తెలుగు వాళ్ళమే. హరి ఓం. మాట్లాడతాను. నేను ముంబైలో ఉండగా బీకామ్ చేశాను, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేశాను. అది కంప్లీట్ చేసి తర్వాత బెంగళూరులో 4-5 ఏళ్ళు నేను ఫైనాన్స్ అనలిస్ట్గా పనిచేశాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. బాగానే పనిచేస్తున్నాను, అందరూ మెచ్చుకుంటున్నారు నేను చేసే పని. అన్ని బయట నుంచి చూడడానికి బాగానే ఉంది, కానీ లోపల ఒక ప్రశాంతం అనేది లేదు. పని చేస్తున్నప్పుడు భారంలా ఉండింది, కానీ ఉత్సాహంతో పని చేయలేకపోయాను. ఇంకా ఇలాగే నేను జీవితాంతం పనిచేస్తే ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఇంకా పరమసుఖం అని అంటారు కదా శాస్త్రాల్లో, అది అనుభవించాలని నాకు కోరిక. అంటే అది తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉండింది. శాస్త్రాల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది, కానీ బాగా అర్థం చేసుకోలేకపోయాను. సో దాంట్లో దానికి మార్గదర్శనం ఎక్కడ దొరుకుతుందా వెతుకుతూ ఉంటే చిన్మయ మిషన్ గురించి తెలిసింది. యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండిందని తెలిసింది నాకు. నేను అనుకున్నాను 1 year బ్రేక్ అయినా తీసుకుంటాను, కానీ ఇలా నేను జీవితాంతం పనిచేయలేను. బ్రేక్ తీసుకుని ఇది బాగా అర్థం చేసుకుని నేను ఉపయోగించుకుని నేను అర్థం చేసుకుని మిగతా వాళ్ళకి చెప్పొచ్చని. బికాజ్ నేను మాత్రం కాదు, చుట్టుపక్కల అందరూ చాలా మందికి ఇదే ప్రాబ్లం. బాగా పనిచేస్తారు కానీ సుఖంగా ఉండలేకపోతారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. సో ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. ఫస్ట్ 3 months లెర్నింగ్ ఉంటుంది. లెర్నింగ్ ఏమంటే ఇప్పుడు బేసిక్స్, వేదాంతంలో ఉండే బేసిక్స్, భగవద్గీతలో ఉండే బేసిక్స్ మనం యువకులు ఎలా జీవితంలో ఉపయోగించుకోవచ్చు బాగా అర్థం చేసుకుని, మన మతవాళ్ళలో ఉండే ప్రాక్టీసెస్, డైలీ చేస్తూ ఉండే ప్రాక్టీసెస్, అవి దాని అర్థం ఏంటి, మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అది నేర్పిస్తారు. దాని సారం నేర్పిస్తారు, వేదాంత సారం. ప్లస్ ఇంకొకరికి ఎలా అదే ఇన్ఫర్మేషన్ పంచుకోవచ్చు. అది ఫస్ట్ 3 months లెర్నింగ్. తర్వాత నెక్స్ట్ 1 year సర్వీస్ ఉంటుంది అనమాట. చిన్మయ మిషన్లో ఉండే యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. స్కూల్లో వెళ్ళి వాల్యూ ఎడ్యుకేషన్ క్లాసెస్ తీసుకోవడం కానీ, కాలేజెస్లో కార్పొరేట్స్లో వెళ్ళి వర్క్షాప్స్ తీసుకోవడం కానీ అవన్నీ జరుగుతాయి. అది కాకుండా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, ఉత్సవాలు ఉంటే, ఇలాంటి అమృత యాత్ర ఉంటే మొత్తం ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. సో మనకు చేయలేని ఉండేది చిన్మయ యువ కేంద్ర. సో ఆ క్లాసెస్లో ఎంతో నేర్చుకున్న, కాన్ఫిడెన్స్ పెరిగింది. ప్రోగ్రాంలో డైరెక్ట్గా స్వామీజీలతో నేర్చుకుంటే ఎంతో వాల్యూస్ చెప్తుందని ఆ వాల్యూ తెలిసింది నాకు. సో ఇలా మేము డిస్కస్ చేసేప్పుడు ఎంతో పేరెంట్స్కి డౌట్స్ ఉంటుంది. ఇప్పుడు 1 year బ్రేక్ తీసుకుంటే మన రెస్యూమ్లో డిస్టర్బ్ కాదా మీ ప్రొఫెషనల్ లైఫ్స్లో, లేకపోతే మీ స్టడీస్లో అని. కానీ నేను చెప్తాను, ఒక 10 yearsలో ఎంత నేర్చుకుంటారో ఎక్స్పీరియన్స్లో, అది ఒకే వర్షం నేర్చుకునే ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఈ యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మాకు చిన్మయ అమృత్ యాత్రలో సేవ చేసే ఒక ఫార్చునేట్లీ మాకు చిక్కింది. సో గురుదేవ్ది విషన్ తీసుకెళ్తున్నాము. ఒక్కొక్క సిటీకు వెళ్తున్నప్పుడు స్కూల్స్కి, కాలేజెస్కి వర్క్షాప్స్ అని కండక్ట్ చేస్తాము. సో మేము గీత పంచామృత్ అనే 5 శ్లోకాలది మీనింగ్ షేర్ చేస్తున్నాము బిడ్డలకి, మళ్ళీ యూత్స్కి. సో షేర్ చేస్తూ ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఒక ఆపర్చునిటీ కూడా మాకు చిక్కింది. ఇంతవరకు 35,000 స్టూడెంట్స్ని డైరెక్ట్గా కలిసాము. అదేలాగా 80,000 పీపుల్ని డైరెక్ట్గా కలిసి గురుదేవ్ వాళ్ళు చేస్తున్న వర్క్, వాళ్ళు చేసిన సేవ గురించి షేర్ చేసే ఒక ఆపర్చునిటీ మాకు చిక్కుతుంది. సో ఈ ఆపర్చునిటీ మాకు చిక్కిందికి చాలా సంతోషం. స్వామీజీ గర్ల్స్ కార్ గురించి చెప్పారు, సో మెన్షన్ చేసే అవసరం లేదు, ఆ కార్ ముందే ఉంది. సో మేము ఈ స్టేజ్ యూస్ చేసి నేను థ్యాంక్ చేస్తాను. మాకు ధైర్యంగా ఇలా ఒక గర్ల్స్ కార్ ఉంది, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని స్వామి మిత్రానందజీ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కొత్త కారు 3 కారు కొత్త కారు ధైర్యంగా ఇచ్చి హైవేస్, ఘాట్ సెక్షన్ ఏమైనా మేమే పాలిస్తున్నాం ఇప్పుడు.
సో ఆ ధైర్యం ఇచ్చిన స్వామీజీకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మళ్ళీ ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఎంతో సీనియర్స్ ఉన్నారు. సో బ్రహ్మచారిణి ఉషా చైతన్య గారు కూడా యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళే. స్వామి తుర్యానందజీ, అక్షయ్ బ్రహ్మచారి అక్షయ్ చైతన్యజీ, సో ఇలా సీనియర్స్ ఎంతో మంది పేరు ఉన్నారు. సో ఈ కోర్స్లో మా స్వధర్మ ఏమి అనే అర్థం చేసుకున్న ఒక ఆపర్చునిటీ చిక్కింది. ఇది తర్వాత మాకు నార్మల్ లైఫ్, బ్యాక్ టు జాబ్స్, బ్యాక్ టు బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ తీసుకుని బ్యాక్ టు లైఫ్ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైతే ఇంకా స్పిరిచువల్ లైఫ్లో పోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ప్లాట్ఫామ్ని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. గ్రాడ్యుయేట్స్ అప్ టు 28 years దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. ఇంకా థ్యాంక్ యూ. హరి ఓం. ఆ అమ్మాయి చెప్పింది విని భయపడ్డారు చాలామంది. ఈ స్వామీజీ ఉన్నారు, ఆ బ్రహ్మచారి గారు ఉన్నారని. మొత్తం ఇప్పటిదాకా 750 మంది యువవీరులు వస్తే దాంట్లోంచి 15 మందే స్వాములు అయ్యారు. సో మీ పిల్లలు సేఫ్, అందుకని పంపించండి కోర్స్కి. ఆ స్కిల్ వస్తుంది. వాళ్ళు చూశారు కదా, ఆ ఇండిపెండెన్స్ చూడండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి. ఎక్కడికి వచ్చి రోజుకొక చోట వెళ్తున్నారు, రోజుకొక చోట ఉంటున్నారు, రోజుకొక చోట మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటున్నారు. అందుకని ఇక్కడ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత వాళ్ళే స్వామి. ఇక్కడ ఏం కలిసి వచ్చిందంటే అందరూ యువవీర్ చేసిన వాళ్ళే ఉన్నారు. అంతేగాని ఇప్పుడు అక్కడ యువవీర్ అయితే నెక్స్ట్ ఈ అమ్మాయి మళ్ళీ సన్యాసం తీసేసుకుంటుంది అనుకోవద్దు. అర్థమైందా? అది రైట్. ఒక్క నిమిషం, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ టీమ్ ఆల్సో. యువవీర్స్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. మాతో చిన్మయ యువ కేంద్ర మెంబర్ అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ వస్తున్నారు. జస్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మేము చేస్తున్నది 15th బ్యాచ్ ఆఫ్ ద యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 16th బ్యాచ్ ఇంకో 2 వారాల లోపే మొదలవుతుంది. 14th జూన్కి ఇనాగరేషన్. మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ప్లీజ్ దీని గురించి చెప్పండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని అడగచ్చు, మీకు ఇస్తాం. QR కోడ్ అన్ని డీటెయిల్స్ ఇస్తాం కోర్స్ గురించి. థ్యాంక్ యూ. ఇంట్రొడ్యూస్ చేస్తాను అందరినీ. వ్రతేష్ ఫ్రమ్ చెన్నై, న్యూజిలాండ్ నుంచి MBA చేసి తర్వాత ప్రొఫెషనల్ స్కై డైవర్గా కూడా ఉన్నారు వ్రతేష్. ఇప్పుడు అది మానేసి ఇప్పుడు 1 year యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. మోహిత్ ఫ్రమ్ చెన్నై, BCom చేశాడు. తర్వాత CA చేస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుని యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కని వచ్చాడు మోహిత్. అనన్య ఫ్రమ్ ఘాజియాబాద్, UP. తను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో టెక్స్టైల్ డిజైనర్గా గ్రాడ్యుయేట్ అయింది. దాని తర్వాత 1 వర్షం ఉద్యోగం చేసి మానేసి ఇప్పుడు యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది. తర్వాత బిజినెస్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా వాహిని అక్కడ కనిపిస్తుంది కదా, అది కాకుండా 2 ఎస్కార్ట్ కార్స్, వాటిలో ఉండే అన్ని డిజైన్స్ తను చేసింది. సౌజన్య తన్నే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. హరి ఓం. నా పేరు సౌజన్య. నేను చిన్మయ యువ కేంద్రలో ఉన్నాను. ఫ్రమ్ కడప యువ కేంద్ర నుంచి వచ్చాను. సో నేను జస్ట్ ఉత్కృష్ట భారతలో ఒక చిన్న ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాను, ఒక యూత్ క్యాంప్ అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు తెలియదు నేను ఇంత బిగ్ మేజర్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ ఉంటాను అని చెప్పి. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్. ఆ 1 day ఆ ఒక్కరోజు ఒక యూత్ క్యాంప్ అటెండ్ అవ్వడం వల్ల లైక్ సో మచ్ చాలా చేంజెస్ జరిగాయి నా లైఫ్లో. సో ఇక్కడ కూడా మీరు ఎవరైనా కూడా ఎవ్రీ వీక్ క్లాసెస్ జరుగుతూ ఉంటే సో ప్లీజ్ డూ అటెండ్, వీక్లీ క్లాసెస్ అటెండ్ అవ్వండి. యూత్ క్యాంప్స్ ఉంటాయి, రెసిడెన్షియల్ క్యాంప్స్ ఉంటాయి. సో దట్ మీకు తెలుస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది చిన్మయ మిషన్లో అవన్నీ కూడాను. సో థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు 2 రథసారథులు కూడా ఉన్నారండి. ఒకరు కుమార్ అన్న, ఆయన ఆల్రెడీ లాస్ట్ జ్యోతి యాత్రలో కూడా ఆయననే డ్రైవ్ చేశారు. అండ్ ఇంకొకరు వచ్చేసి కాళీ అన్న, 2 కూడా రండి.
ఖాళీ అన్న. సో ఒకసారి మనం ఆలోచిద్దాము, 1 గంట సేపు 2 గంటల సేపు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుందాం అంటేనే ఎంతో సెటప్, ఎన్నో అరేంజ్మెంట్స్, దానికి మళ్ళీ టైం, మళ్ళీ అందరూ కూర్చోవాలి, ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అలాంటిది ఒక ప్లేస్ కాదండి, 300 రోజులు దాదాపు 400 పైన ఈవెంట్స్ చేస్తూ, ప్రతిరోజు ఒక్కోసారి 2 ఈవెంట్స్ చేస్తూ కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు, అమృత వాహినిని చూసుకుంటున్నారు. దాంతోపాటు వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి, దాంతోపాటు వాళ్ళు కొత్త కొత్త స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నారు. అట్లాగా 1 సంవత్సరం పాటు దేశం కోసం, గురుదేవుల కోసం, జనాల కోసం, అందరి కోసం సేవ చేస్తున్న ఈ అందరి పిల్లలకు ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా హృదయపూర్వకంగా వాళ్ళందరి ఆరోగ్యము, వాళ్ళందరి హెల్త్ చాలా బాగుండాలి అని చెప్పేసి రిమైనింగ్ యాత్ర అంతా కూడా ధైర్యంగా, ఆరోగ్యంగా కంప్లీట్ చేయాలి అని కోరుకుంటూ ఒకసారి అందరు గట్టిగా హరి ఓం చెప్పండి అమ్మా. హరి ఓం, హరి ఓం. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ ఫోటో ఒకటి, గ్రూప్ ఫోటో. ఓకే, రెడీ. వన్ మోర్ కొంచెం జరగరా మేడం, కొంచెం మేడం సైడ్. ఓకే, డన్. చిన్మయ యువ కేంద్రకి జై. సో మీరందరూ చప్పట్లు కొట్టారు, ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పటి పట్నం చిన్మయ మిషన్ చూసుకుంటున్నారు. స్వామీజీ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు మీ అందరూ తిరుపతి, కడప వెళ్ళొస్తుంటారా? ఏం తిరుపతి వెళ్ళట్లేదా? వినిపించట్లేదు సౌండ్. సో తిరుపతి వెళ్తుంటే, కడప నుంచి తిరుపతి హైవే వెళ్తుంటే మనకి లలితా పంచాయతనం దేవి టెంపుల్ అని చెప్పేసి పెద్ద టెంపుల్, మొత్తం భారతదేశంలోనే మనకి పంచాయతనం టెంపుల్లో అతిపెద్ద ప్రాముఖ్యమైన టెంపుల్ నుంచి చిన్మయ మిషన్ కడప ఆచార్యులు స్వామి తురియానందజీ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ మనకి యాత్ర అంతా కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి కదా, ఆ పిల్లలు ఉంటున్నారు, వాళ్ళతో పాటు బ్రహ్మచారులు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఓకే, సో బ్రహ్మచారి సుధీర్ చైతన్య గారు చిన్మయ మిషన్ త్రివేంద్రం నుంచి ఈ యాత్ర మొత్తం ఉంటున్నారు. ఐ ఇన్వైట్ బ్రహ్మచారి సుధీర్ జీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. దెన్ ఇప్పుడు ఉమెన్ యాత్రీస్ అని అనుకున్నాం కదా, సో దాంట్లో కూడా ఆయన మొత్తం యాత్ర కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు బ్రహ్మచారిని తారిణి చైతన్య గారు. ఓకే, సో ప్లీజ్ ఐ ఇన్వైట్ బ్రహ్మచారిని తారిణిజీ ప్లీజ్. సో వీరు చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కేరళలో ఉంది. మనలో చాలామంది కేరళ క్యాంపుకి వెళ్ళి ఉంటారు కదా, సిఫ్ అని చెప్పేసి చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మనకి ఆదిశంకరాచార్య నిలయమైన ప్లేస్లో, ఆ ప్లేస్లో మాతాజీ గారు అక్కడ సర్వీస్ చేస్తుంటారు. ఈ యాత్ర కోసం 300 days తిరుగుతున్నారు. ప్లీజ్ ఐ ఇన్వైట్ యూ కమ్ టు ద డైస్. దెన్ మనకి చిన్మయ మిషన్ కరీంనగర్ నుంచి బ్రహ్మచారి అక్షయ్ చైతన్య గారు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిద్దాం. చిన్మయ మిషన్ ఆదోని సెంటర్ నుంచి బ్రహ్మచారి నారాయణ చైతన్య గారు, వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా. మన ప్రెసిడెంట్ గారు రాఘవరావు గారిని కూడా. ఓకే, సో ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ టు టాక్ and please bless our Chilkalurpeta people. పూజ్య స్వామి తురియానంద్ గారు కడపలో లలితా పంచాయతనం అనేటువంటి ఒక గుడి ఉన్నది. పంచాయతనం అంటే మీకు తెలుసు, మధ్యలో
ప్రధాన దేవత ఉండి నలుగురు దేవతలు ఉంటారు. చిన్మయ మిషన్కి 360 శాఖల పైన ఉన్నా కూడా అన్నింటిలో బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ ఈజ్ దట్ లలిత పంచాయతన్ టెంపుల్. అది మన ఆంధ్రదేశంలోని కడపలో ఉంది. అది ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా స్వామీజీ దాన్ని పైకి తీసుకొని వచ్చారు అనేది నాకు తెలుసు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. నేను ఎన్ని మాటలు చెప్పినా మీకు అర్థం కాదు. కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఒకరోజు నారద మహర్షి చాలా కాలమైంది కృష్ణ పరమాత్మ దర్శించి స్వామివారి దర్శనానికి వెళ్తానని ద్వారకా నగరానికి వెళ్ళారటండి. నారద మహర్షుల వారు ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి వెళ్ళారు. శ్రీకృష్ణ పరమాత్మ వారి మందిరానికి వెళ్ళేసరికి రుక్మిణి అమ్మవారు ఉన్నారు అక్కడ. అమ్మ, స్వామివారి దర్శనానికి వచ్చాను అన్నారట. అయ్యా నారద మహర్షుల వారు, ఒక 5 నిమిషాలు కూర్చోండి, కృష్ణ పరమాత్మ పూజ చేస్తున్నారు, పూజ అయిపోతుంది, వస్తారు అన్నారట. వెంటనే నారద మహర్షి వారికి సందేహం వస్తుంది. అమ్మా, మేమంతా కృష్ణ పరమాత్మను ధ్యానిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఇప్పుడు లోపల కృష్ణ పరమాత్మ పూజ చేస్తున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామి లోపల ఎవరిని పూజ చేస్తున్నారమ్మా అని నారద మహర్షి రుక్మిణి అమ్మవారిని అడిగి ఉన్నారు. ఏమో నారద, వచ్చిన తర్వాత నువ్వే అడుగు అన్నారట. ఒక 5 నిమిషాల తర్వాత కృష్ణ పరమాత్మ లోపల మందిరంలోంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రణమిని నమస్కారం చేసి, స్వామి, నాది ఒక సందేహము. మేమంతా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మిమ్మల్ని ధ్యానం చేస్తున్నాం. అమ్మవారు చెప్పారు ఇప్పుడు మీరు లోపల పూజ చేస్తున్నారని. మీరు ఎవరిని పూజిస్తున్నారు స్వామి అని అడిగిన్నారు. నారద, నీకేం అడ్డు ఉంది, నువ్వే వెళ్ళి చూడిపో లోపల అని అన్నారు. నారద మహర్షి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే ఆ పూజా మందిరంలో ఒక పెద్ద డబ్బా ఉందట. ఆ డబ్బా ఓపెన్ చేస్తే లోపల ఇంకో చిన్న డబ్బా ఉందట. ఆ డబ్బా ఓపెన్ చేస్తే మళ్ళా లోపల ఒక చిన్న డబ్బా ఉందట. అది ఓపెన్ చేస్తే సాధు మహాత్ముల పయనించినటువంటి వారి పాదధూళి దుమ్ము అందులో ఆ డబ్బాలో పెట్టుకొని సాధు మహాత్ముల యొక్క పాదధూళికి పూజ చేస్తున్నారంట కృష్ణ పరమాత్మ. ఒక్కసారి నారద మహర్షి కళ్ళమిటి నీళ్ళు వచ్చున్నాయి. అటువంటి సాధు మహర్షి, సాధు పొంగవుడు స్వామి చిన్మయానందజీ మహారాజ్ ఈరోజు మన చిలకలూరుపేట పట్టణానికి వచ్చున్నారు. తప్పకుండా స్వామివారి అనుగ్రహం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి పైన. స్వామివారు చెప్తున్నారు, నేను కడపకు సంబంధించినాను. వాస్తవానికి పూర్వాశ్రమం నేను ఇక్కడే కోటప్పకొండ వెనక కాకాని అనే గ్రామం మాది. ఏనాడు స్వామివారి యొక్క అనుగ్రహం ప్రసరించిందో ఇక్కడ కోటప్పకొండ దగ్గర మన ఆశ్రమం, శాఖమూరి వంశస్థించినటువంటి గురవాయపాలెం పక్కన మన ఆశ్రమం ఉంది, చిన్మయారణ్యం ఆశ్రమం. శారదా ప్రియానందమ్మ వారు మహాత్ములు శారదా ప్రియానందమ్మ మాతాజీ, అలాగే పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందజీ, ఇలా ప్రతి ఊరు ఆంధ్రదేశంలో, ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊరికి కూడా చిన్మయ మిషన్ తీసుకెళ్ళున్నారు. చిన్న చిన్న గ్రామాలు సైతం, మన పక్కన రాజుపాలెం లాంటి గ్రామాలు సైతం. అలా ఒక్క ఇక్కడ కోస్తలాంధ్రాలోనే కాదు, రాయలసీమలో, తెలంగాణలో ప్రతి చోట గురుదేవులు స్వామి చిన్మయానందజీ మహారాజ్ 1951 మొదలుకొని 1993 సంవత్సరం 42 సంవత్సరాలు సుమారు 27-28 దేశాల పైన 350 కేంద్రాలలో 42 సంవత్సరాలు ప్రతిరోజు సాయంత్రం ఎక్కడో ఒక చోట భగవద్గీత చెప్తూనే ఉన్నారు. మీరు ఆలోచించండి, 42 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 6 రోజు కాదు, 4 దశాబ్దాల పైన తన జీవితం మొత్తం కూడా భగవద్గీతకు అంకితం చేశారు. దేనికోసం? ఎందుకు భగవద్గీతను తన జీవితాంతం అంకితం చేసి, అంతేకాకుండా భగవద్గీత జ్ఞానం వల్ల తిరిగి సనాతన ధర్మానికి పూర్వవైభవం తీసుకురావచ్చని ప్రగాఢంగా విశ్వసించిన వారు స్వామి చిన్మయానందజీ మహారాజ్. అందుకనే ఈ చిన్మయ అమృత యాత్ర, చిన్మయ మిషన్ 75 సంవత్సరాల సందర్భంగా చేపట్టిన
ఈ చిన్మయ అమృత యాత్ర 300 రోజు ఒక కేంద్రం నుండి మరొక కేంద్రానికి, ఒక చిన్మయ మిషన్ నుండి ఇంకో చిన్మయ మిషన్ కి ఈ విధంగా. నిన్న చూస్తే ఉదయం కొత్తపట్నం ఆశ్రమంలో కార్యక్రమం అయింది, రాత్రి అక్కడ ఒంగోలులో కార్యక్రమం అయింది, ఇప్పుడు చిలకలూరుపేటలో కార్యక్రమం అవుతుంది, ఈ రోజు సాయంత్రం కోటప్పకొండ దగ్గర కార్యక్రమం అవుతుంది, రేపు గుంటూరులో కార్యక్రమం అవుతుంది. ఇలా ఇది 9వ రాష్ట్రం. మహారాష్ట్ర అయిపోయింది, మధ్యప్రదేశ్ అయిపోయింది, గుజరాత్ అయిపోయింది, గోవా అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, కేరళ అయిపోయింది, తమిళనాడు అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ 9వ రాష్ట్రం. ఇలా ఈ రాష్ట్రం అయిపోయిన తర్వాత మరి ఒడిశా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అక్కడ అంతా కూడా అక్టోబర్ 23 వరకు ఈ చిన్మయ అమృత యాత్ర ప్రయాణిస్తూ అక్టోబర్ 23వ తేదీ న్యూఢిల్లీలోని భారత మండపంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి చేతుల మీదుగా ఈ రోజు మనం దర్శిస్తున్న చిన్మయ యాత్ర ఢిల్లీలో ప్రధానమంత్రి గారు అక్కడ వారి సమక్షంలో పరిసమాప్తం అవుతుంది. అక్కడ చిన్మయ విశ్వ సమ్మేళనం అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో 3 రోజులు అన్ని చిన్మయ మిషన్ కేంద్రాల నుండి విశ్వవ్యాప్తంగా 27 దేశాల నుంచి అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన చిన్మయ మిషన్ చిలకలూరుపేట తరపున కూడా అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మాతాజీ ఉన్నారు, బ్రహ్మచారిణి ఉషా చైతన్యజీ, వారు గైడ్ చేస్తారు, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా ఆ విధంగా అక్కడ న్యూఢిల్లీ భారత మండపంలో ఎలా పాల్గొనేటువంటి విషయం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా తిరిగి అక్కడ కలుద్దాం చిన్మయ అమృత యాత్రలో. ఈ అమృత యాత్రలో మరొకటి పూజ్య గురూజీ స్వామి తేజోమానందజీ వారు, స్వామి స్వరూపానందజీ వారు ఇచ్చిన సందేశం ఏమిటంటే, భగవద్గీత అన్ని శ్లోకాలు 700 శ్లోకాలు చదవలేకపోయినా తెలియకపోయినా కనీసం ప్రతి హిందువు ఇంటికి, ప్రతి హిందువు గడపకి భగవద్గీత 5 శ్లోకాలన్నా సరే వారింటికి చేరాలి. గీతా పంచామృతం అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని, గురుదేవులు స్వామి చిన్మయానందజీ వ్యాఖ్యానం అన్నటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్లోను, అదేవిధంగా ఇలా తెలుగులో కూడా గీతా పంచామృతం శ్లోకాలు 5 శ్లోకాలు ఉన్నాయి. ఈ 5 శ్లోకాలు మన దైనందిన జీవితంలో మనకి ఉపయోగపడేటువంటి శ్లోకాలు. ఒక చిన్న విషయంతో నేను ముగిస్తాను. ఈ 5 శ్లోకాల్లో మీరు కనీసం ఒక 10 పేజీలు చదవండి. మీకు ఎంత ఉత్సాహము, గురుదేవులు ఇచ్చినటువంటి అనేకమైన ఉదాహరణలు, లాజికల్ గా తార్కికంగా వారు ఇచ్చినటువంటి వివరణ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. అలా వారు మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి, మనిషి యొక్క జీవితపు విలువలను పెంచడానికి, మానవ జీవితం యొక్క నాణ్యత పెంచడానికి వారిచ్చినటువంటి సందేశం ఇక్కడ అందులో ఉంటుంది. అద్భుతమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే, ఈ రోజుల్లో మనము చాలాసార్లు చిన్న చిన్న విషయాలు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేను రాగానే చక్కగా నాకు వాటర్ బాటిల్ ఇచ్చారు, మంచి RO వాటర్ బాటిల్ ఇచ్చినారు. ఈ రోజులు చూస్తే మనం అందరం కూడా RO వాటరే తాగుతూ ఉన్నాం. నార్మల్ బావుల్లో నీళ్లు, బోరింగ్లో నీళ్లు తాగట్లేదు. ఏమిటి అంటే, నో కలుషితమైన నీళ్లు తాగితే మా ఆరోగ్యం పాడవుతుంది. ఆహారం కూడా చక్కగా మంచి శుద్ధికరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారం తింటున్నాం. ఎందుకంటే నో అపరిశుభ్రమైనటువంటి ఆహారం తింటే మా ఆరోగ్యం పాడవుతుంది అని. కానీ దురదృష్టం ఏంటంటే, నోటి ద్వారా పోయే నీళ్లు, ఆహారం మాత్రం అన్ని శుభ్రంగా ఉండాలని చూసుకుంటున్నాం. కానీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మైండ్లోకి పోయే మాత్రం ఏవి పడితే అవి బోధిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. నోటి ద్వారా పోయే ఆహారం నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందనేటువంటి స్పృహ ఉంది, కానీ అయ్యో ఏవి పడితే అవి చూస్తే పనికిమాలివన్నీ కూడా నా మనసు పాడైపోతుంది, అనవసరమైనటువంటి విషయాలన్నీ వింటే, పనికిమాలిన విషయాలన్నీ ఉంటే నా మనసు పాడవుతుంది, మానసిక ఆరోగ్యం పాడవుతుంది అనేటువంటి స్పృహ లేకుండా ఈ లోకంలో మనం అనేక విషయాలు ఈ మనసులోకి పంపించుకుంటూ ఉన్నాం. గురుదేవులు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, నీ మనస్సును జాగ్రత్తగా గమనించు, నీ ఆలోచనను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నీ ఆలోచనలే నీ మాటలవుతాయి. నీ మాటల్ని జాగ్రత్తగా గమనించు, ఎందుకంటే నీ మాటలే నీ చేష్టలవుతాయి. నీ చేష్టల్ని జాగ్రత్తగా గమనించు, నీ చేష్టలే నీ అలవాట్లవుతాయి.
నీ అలవాట్లు జాగ్రత్తగా గమనించు, నీ అలవాట్లే నీ వ్యక్తిత్వం అవుతుంది. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది? ఆలోచనలతోటి. మంచి ఆలోచనలు మంచి మాటలు అవుతాయి, మంచి మాటలు మంచి చేష్టలు అవుతాయి, మంచి చేష్టలు మంచి అలవాట్లు అవుతాయి, మంచి అలవాట్లు మంచి వ్యక్తిత్వం అవుతుంది. ఆ విధంగా ఒక వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం చేయాలని యోచన చేసినటువంటి ఆధునిక ఋషిపుంగవుడు స్వామి చిన్మయానందజీ వారు ఇచ్చినటువంటి ఈ గీతా సందేశాన్ని, గీతా పంచామృతాన్ని అందరూ కూడా అధ్యయనం చేసి మీ జీవితాన్ని అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని మనసారా ప్రార్థిస్తూ సద్గురునాథ్ మహారాజుకి, గీతామయ్యాకి, శ్రీకృష్ణ పరమాత్మకు. ఇప్పుడు మీరందరూ విన్నారు, భారత మండపానికి రావాలని ఉంది స్వామి. కానీ మరీ 3 రోజులు అంటే ఢిల్లీ దాకా వెళ్ళి అన్నప్పుడు అదిగో మాతాజీ ఇక్కడే ఉన్నారు, ప్లాన్ వేసుకోండి చక్కగా. ఇక్కడ పక్కనే ఉంది, మధుర ఉంది, బృందావనం ఉంది, లేకపోతే అయోధ్య, ఒక ట్రిప్ మొత్తం వేసుకుని ఆ 3 రోజులు అక్కడికి వచ్చి ఆ తర్వాత మాతాజీని పట్టుకోండి రేపే ఫస్ట్. అలా ఒక మొత్తం ఉత్తర భారతదేశ యాత్ర కూడా చేసి వచ్చినట్టు ఉంటుంది. టైం కూడా మంచి టైము. దసరాకి దీపావళికి మధ్యలో పెట్టాం. మీకు ఎక్కడ మళ్ళీ అయ్యో స్వామి దీపం పెట్టకపోతే లక్ష్మీదేవి ఏమవుతుందని మీరు ఆలోచించక్కర్లా. అందుకని ఆ టైంలో మీరు దయచేసి అందరూ రిజిస్టర్ చేసుకుంటే, అంటే ఇక్కడ ఉన్నంతకాలం ఏమవుతుందంటే మనం 10 మంది ఉన్నాం, 20 మంది ఉన్నాం, అక్కడ 8,000 మందిని చూసి వాళ్ళల్లో అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక భాషల నుంచి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే ఓహో నా కుటుంబం ఇంత పెద్దదా అనేటువంటి స్పృహ కలుగుతుంది. అందుకని దయచేసి అందరూ దానికి రిజిస్టర్ ఇమ్మీడియట్గా చేసుకోవాలి. మాతాజీ ఏదైనా ట్రిప్ కూడా ప్లాన్ చేయండి. ఓకే స్వామీజీ, థ్యాంక్ యూ స్వామీజీ. తప్పకుండా వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారంటే తప్పకుండా వెళ్దాము. మనం హిమాచల్ ప్రదేశ్ సిద్ధిబారి సైడ్ కూడా వెళ్ళి రావచ్చు. రైట్, ఇప్పుడు మనకి ట్రివాండ్రం అనుకున్నాం కదా, ట్రివాండ్రం కూడా వెళ్ళుంటారు కేరళ ట్రిప్ వేసినప్పుడు. సో ట్రివాండ్రంలో ఉన్న బ్రహ్మచారి గారు సుధీర్ చైతన్య గారు, అంతేకాకుండా మేము సాందీపనిలో చదువుకున్నాం కదా, 15th బ్యాచ్ వేదాంత కోర్స్ చేశాను నేను. అప్పుడు మా బ్యాచ్మేట్ కూడా సుధీర్ చైతన్య గారు. సో ఐ ఇన్వైట్ బ్రహ్మచారి సుధీర్జీ, ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ ఫర్ అవర్ చిలకలూరుపేట పీపుల్. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం, సద్గురుం బ్రహ్మ విద్వరం. హరి ఓం. 10 years before, Pujya Gurudev visited all centers. 100th year of Pujya Gurudev's birth centenary time, like this one yatra was there, and Pujya Gurudev visited all the centers. That time Gurudev came here? No. This time, 75th year, Pujya Gurudev is here. Actually, not any Swami Brahmacharis are not. Gurudev himself he is here. What is the difference between that time and this time is, now we have an Acharya here. New Acharya. In Kerala we say that if something happens, we will tell somebody new is there. We will tell because of that person. Okay. So Pujya Gurudev is here. Actually, one Acharya is there, and actually this should help us, this mission center, to grow more. And now his presence is here and his blessings is there. We invoke Pujya Gurudev's grace and blessings always be with you all, to work for this culture, serve this culture, and serve Chinmaya Mission. And one more thing, like October 23rd, 24th and 25th we have Vishwa Sammelan there in Delhi, and that time we invite all of you to be part of that program also. We will meet there that time. Once again, Hari Om. థ్యాంక్ యూ సుధీర్జీ. సో మా బ్యాచ్మేట్ సుధీర్జీ చెప్తున్నారు ఏంటి అంటే, మీకు ఇక్కడ ఒక ఆచార్య వచ్చింది, యూస్ చేసుకొని ఇంకా చిన్మయ మిషన్ని ముందుకు తీసుకెళ్ళండి. యాక్టివిటీస్ అన్నిట్లో, చిన్మయ మిషన్ గ్రాస్ రూట్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మన యాత్రి మొత్తం జర్నీలో 300 daysలో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనుకున్నా, లేకపోతే ఈ ఎండల వల్లనో, తర్వాత
వచ్చే వానాకాలం వర్షాల వల్లనో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కదా, హెల్త్ ఏదో ఒక విధంగా. దాని తర్వాత మైండ్ సెట్ కూడా మారుతుంటుంది, దాని తర్వాత మన బుద్ధిలో ఉన్న డిసిషన్ మేకింగ్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ 300 రోజులు ప్రయాణం చేద్దాము అనే ఒక సంకల్ప దీక్షతో తారిణి చైతన్య గారు 300 days యాత్రా వాహనంతో వెళ్తున్నారు. సో ఐ ఇన్వైట్ తారిణిజీ, ప్లీజ్ అడ్రస్ హర్. Thank you. Om Shri Chinmaya Sadgurave Namaha. When we are traveling now across Bharat, and as Swamiji said, we finished these many states, and from Tamil Nadu we came to Andhra and Telangana. One thing that we have been very obviously noticing everywhere that we have been traveling in Andhra is that people have large hearts. Wherever we have gone, no matter the heat, people, with a great lot of joy, age, being young or old, men or women, all are there joyously dancing the kolatam, be it heat or whatever. But, the joy with which there is a welcome, the joy with which there is the Atiti Deva Bhava kind of feel for the yatris who are coming. So much so that, even in a small, village like Tekumatla, we were given such royal treatment that we were given, especially they found homes where, we could get some AC facility, and we were made at home, fully made at home over there. So this kind of joy that we are experiencing, it is only because we are traveling with Gurudev. Wherever we are being welcome, it is Gurudev only who is opening the gates, the doors to not just institutions, not just centers, not just schools and colleges that we are visiting. Big temples where we wouldn't have otherwise gone. Gurudev is opening gates so much so that we are going directly to the Garbhagriha, right? So this shows the mahima of our Gurudev. We might not see him in person here, because people say that, like how Sudhirji said, did Gurudev come here? Yes. Now Gurudev has come here. Even though we might not see him in physical form, but yes, if you get the feel of how much you have prepared for his welcome, it is as though he has himself come here. And this greatness of the Mahatma that we feel not just in the hearts of our mission members, but also people who otherwise have not even known his name. Such is the mahima that we feel that this enthusiasm we have to carry forward to many more, right? And this is what we have to do here also in this Chinmaya Mission Center of Chilkalgurupet, where Usha ji is right now. That his vision, which has come to us through the madhyam of the Bhagavad Gita verses, may we imbibe it so much that we live the Gita way of life, but also we take it across to many more people. Wherever we have gone, as Sudhiji says, he was telling that, here we are now, let many more things happen in this center. Like this only, wherever we have gone, in some places there was, some road was named in Gurudev's name, or some new chalk was inaugurated. So to one place in Gujarat, we went to one village where there was no mission center, but one group of people were doing some activities for Balvihar, for Devi group, for Vanaprastha. So now a satellite center got inaugurated when we went to that village. So too, when we went to one place in Tamil Nadu, in Kangeyam, the group of people who had welcomed us, they took us to the temple over there, and there itself the sankalpa was taken that now we will start a new mission center. Now very close to home, in Karimnagar, where Akshay Ji's center is.
on that day when such great huge welcome like how you all did, like that much more larger group etc. Welcome was done, and at the end of it the sankalpa was taken that till now there is no physical center over there, but now that center will come up. So it is not that just like that Gurudev is coming to each center, to each location, but there is some sankalpa which has to be taken, which is to which has to manifest for itself in that place, and that will come about through the sankalpa of the samashti of that place. So we pray to Pujya Gurudev that this center too does many more great things to come. May there be many more Bal Vihar activities, Devi group, and also youth activities, just as our youth Yatris told. We have this youth empowerment program happening. So may we reach out to many more young people and have many more change makers in our this state. Om Shri Chinnas. హరి ఓం. థ్యాంక్ యూ తారిణిజీ. సో తారిణి గారు ఏమంటున్నారంటే ప్రతి చోటకి మనం వెళ్ళినప్పుడు భౌతికంగా గురుదేవులు రావాలి కదా. కరీంనగర్కి వచ్చినప్పుడు కూడా మీరు ఎలాగా వెల్కమ్ చేశారో అలాగా చేసి సంకల్పం చేసుకున్నాము అని ఒక చిన్న సంఘటన చెప్తాను. కరీంనగర్లో జరిగినటువంటిదే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఎలాగ ప్రొసెషన్ చేశారో అక్కడ కూడా 11 గంటల వరకు, అంటే 9 నుంచి 11 గంటల వరకు అనుకున్నాం. ముందు రోజే వచ్చింది కాబట్టి అమృతవాహిని బృందం 9 నుండి 11 వరకు శోభయాత్ర అనుకున్నాం. 10:15 వరకు అయిపోయింది. ర్యాలీ ఏదైతే ఉందో అది అయిపోయింది. 10:15 నుండి 11 వరకు ఒక 45 మినిట్స్ ఒక 1/2 కిలోమీటర్ పైన రోడ్డు మీద ఒక డ్యాన్స్ గ్రూప్ విన్యాసాలు చేసుకుంటూ రావాలి. వాళ్ళు డిఫరెంట్ వేషాలలో విన్యాసాలు చేసుకుంటూ రావాలి. ఒగ్గుడోళ్ళు అంటారు అక్కడ లోకల్లో ఫేమస్. అయితే వాళ్ళు రావాలి అంటే చెప్పులు లేకుండా రావాలి. గురుదేవుల్ని తీసుకొని వస్తున్నప్పుడు మనం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చెప్పులు లేకుండా మీకు ఎంత మ్యాట్ వేసింది కదా. అక్కడ వాళ్ళు 30 కిలోమీటర్ చెప్పులు లేకుండా డ్యాన్స్ చేసుకుంటూ వివిధ రకాల విన్యాసాలు చేసుకుంటూ రావాలి అంటే చెప్పి ఉన్నాము. కానీ ఎండ విపరీతంగా పెరుగుతూ ఉంది రోజు రోజు. ఆ టైంకి వాళ్ళకు అనిపించింది వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు అని. కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఉదయం 10 గంటలకి 10:15కి వాళ్ళు రావాలి. 10:15 నుంచి 11 గంటల వరకు. 10 గంటలకి ఒక అతను వచ్చి అక్కడ కార్పొరేటర్, స్వామి ఒక 2 వాటర్ ట్యాంకర్లు తెప్పిస్తాము, రోడ్డు మీద వాళ్ళు వస్తూ ఉంటే ముందు పోసుకుంటూ వెళ్తాము అని. చిన్నదే కావచ్చు సంఘటన, ఆయన చెప్పినటువంటి విషయం. కానీ నేనేమంటున్నా అంటే సంకల్పం ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని గురుదేవులు ఎప్పుడో తీసుకున్నటువంటి గురు పరంపర ద్వారా కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని ఆయన చేసుకున్నటువంటి సంకల్పం ఈరోజు ఇక్కడ మనల్ని కూర్చోబెట్టింది. సో ఆ ఆనందం ఇతరులకు పంచాలి అన్న సంకల్పం చేసుకుంటే నిజంగా గురు పరంపరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా వినియోగించుకునేటువంటి శక్తి కూడా ఆయన ఇస్తారు. సో ఆ శక్తి గురు పరంపర ద్వారా గురుదేవులు ఖచ్చితంగా ఇవ్వాలి అని. హరి ఓం. బ్రహ్మచారి నారాయణ చైతన్య గారు చిన్మయ మిషన్ ఆదోని నుండి వచ్చి ఉన్నారు. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ హరి ఓం. వేదిక పోయినటువంటి పూజ్య స్వామీజీలకి, బ్రహ్మచారులకి, నా ముందున్నటువంటి చిన్మయ మిషన్ చిలుకలూరుపేట కుటుంబ సభ్యులందరికీ హరి ఓం. గట్టిగా చెప్పాలమ్మా కొంచెం. హరి ఓం. ఇందాక స్వామీజీ వారు అంటున్నారు, స్వామి శివరాంజీ, ఈ కూలర్ నుంచి నీటి తుంపలు వస్తున్నాయి అన్నమాట బయటికి. అటు కాళ్ళు అంత తడుపుతూ ఉన్నాయి, చాలా బాగా నీట్గా తడుపుతున్నాయి. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి కూడా తడుపుతున్నాయి అన్నమాట. చక్కగా అనిపిస్తుంది, ఎఫెక్ట్ బాగుంది స్టేజ్ పైన, ఇంత ఎండలో కూడా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే అది చూస్తూ ఉంటే సంసారంలో బాగా వేడి తగులుతూ ఉంటుంది, మనకి హీట్ తగులుతూ ఉంటుంది కదా, మన కార్యకలాపాలు కానీ మన వ్యవహారం కానీ రోజు తగులుతూ ఉంటుంది. సత్సంగాలు జరిగినప్పుడు ఏంటంటే ఇలా తుంపర్లాగా అనమాట, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆహా ఎంత బాగుంది కదా అని మర్చిపోతున్నాం కదా అనిపిస్తూ ఉంటుంది. స్టేజ్ పైన అలాగే ఉంటుంది, తిప్పగానే అలా అనిపిస్తుంది అనమాట. ఇది మన మెంబర్స్ గారు తిప్పగానే అలా అనిపించింది. సంసారంలో ఉన్నప్పుడు అది వదిలేసి సత్సంగానికి వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో అలా అనిపించింది. కానీ అమృతయాత్ర ఎలాంటిది? అమృతయాత్ర ఎలాంటిది అంటే కుంభవృష్టి లాంటిది అనమాట. అది వచ్చినప్పుడు అంతా ఇంకా ఆ యొక్క సమాజాన్ని మొత్తం వర్షింపజేసి వర్షాన్ని కురిపించి
అందరి యొక్క సంసారం యొక్క దుఃఖాన్ని కానీ ఆ లోపల ఉన్నటువంటి హృదయం వేడి అంటున్నాను అనమాట, అదాన్ని తొలగించి ముందుకు సాగుతూ ఉంది వివిధ ప్రాంతాల లోపల. ఆ విధంగా ఈ చేస్తున్నటువంటి అమృత యాత్రకి ఒక కుంభవృష్టి లాగా వెళ్తున్నటువంటి ఈ ఎండాకాలం వాతావరణంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఎండల గురించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఎండల్లో కూడా ఇంత చక్కగా అది సత్సంగం అనేటటువంటిది కుంభవృష్టి కావచ్చు, గురుదేవుల సందేశం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఆ వసంతవత్ మనకు పెద్దలు ఒక మాట అన్నారు, వసంతవత్ లోకహితం చెరంతి. మహాత్ములు గురుదేవులు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనంట ఆ యొక్క డ్రై సీజన్ లోపల వసంతం వచ్చినట్టు ఉంటుందంట. అలా అనిపించిందా లేదా అందరికి కూడా? నేనేమన్నా లేని చెప్తున్నానా? మరి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా, ఏమంత అట్లా చూస్తే ఎట్లా గట్టిగా చప్పట్లు వెనుకున్న వాళ్ళు కొట్టడం లేదు, అంటే మీకు నచ్చడం లేదు, అందరికి ఓకేనా? అది గట్టిగా చప్పట్లు కొట్టాలన్నమాట. సంతోషం. ఇక్కడ వేదిక పోయినటువంటి తారిణి చైతన్య గారు కానీ, ఉషా చైతన్య గారు కానీ మహిళా శక్తికి నిదర్శనంగా కూర్చున్నారనమాట. ఎంత చక్కగా అనిపిస్తుంది నాకంటే కూడా అందరు కూడా అభినందించాల్సిన అవసరం, గట్టిగా చప్పట్లతో. తారిణి చైతన్య గారిని, ఉషా చైతన్య గారు వాళ్ళు మొత్తం త్యాగం చేసుకొని కూడా తన జీవితాన్ని పణంగా పెట్టి గురుదేవుల యొక్క సేవలో నిమగ్నమై మహిళా శక్తికి అంటే ఒక్కొక్కసారి చెప్తుంటారు అనమాట, మగవారు త్యాగం చేయడం పెద్ద కష్టం కాదు, వాళ్ళ మనసు దానికి సిద్ధంగానే ఉంటుంది. కానీ స్త్రీలు త్యాగం చేయనటువంటి విషయం వేదకాలం నుంచి చాలా విశిష్టంగా ఉన్నటువంటి విషయమే. అందుకు బ్రహ్మచారిణులకు కానీ, యువవీర్ కానీ, యువకేంద్ర సభ్యులకు కానీ మళ్ళీ గట్టిగా ఎవరైతే మహిళా టీం ఉన్నారో అందరు గట్టిగా మళ్ళీ ఒకసారి, ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, వీరందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా. సగం ప్రోగ్రామ్ అయిపోయింది, ఇప్పటికి 150 రోజులు దాటింది, ఇంకా 150 రోజులు వెళ్ళాలంటే వాళ్ళకి ఇంధనం కావాలి కదా. కార్లకు ఇంధనం పెట్రోల్ బంకులో కానీ అక్కడ దొరుకుతుంది, డీజిల్, పెట్రోల్. మరి మనకి ఇంధనం ఎట్లా? మీ అందరూ ఆశీర్వాదాలు, అభినందనలే కావాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా అందరు చెప్పండి. సంతోషం. ఉషా చైతన్య గారు సిద్దిపేటలో చక్కగా ప్రోగ్రామ్ అక్కడ నిర్వహించి మనసంతా ఇక్కడే ఉందన్నమాట. సిద్దిపేటలో ఉన్నాను, చిరుకూరుపేట ఎలా అవుతుందో ప్రోగ్రాము అని నేను అక్కడ వెళ్ళినప్పుడు అదే చెప్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రోగ్రామ్, అందరు గట్టిగా చెప్పట్లతో అభినందన తెలియ అందరు కూడా, చిరుకూరుపేట సభ్యులందరూ కూడా అభినందనలు. చాలా బ్రహ్మాండంగా చేసే ప్రోగ్రాము. టెంట్ల మధ్యలో ఉన్నా కూడా అందరు కూడా ఈ ఏమంటే వీటిని షామియాల కింద ఉన్నా కూడా ఏసీ హాల్లో ఉన్నంత ఆనందం నాకు కలుగుతా ఉంది. అంటే ప్రోగ్రామ్ అంతా బాగా జరుగుతుందని చెప్తున్నాను అనమాట. ఏసీ హాల్తో సంబంధం లేదు. పాయింట్ ఏంటంటే మన ఉత్సాహం చూడండి, అది ఎండాకాలాన్ని, వర్షాకాలాన్ని, కాలాలని అతీతం అనమాట. ఓం కాలాతీతాయ నమః అన్నట్టుగా గురుదేవుల కాలాతీత స్థితిని మనకు తీసుకొచ్చారు. గురుదేవులకు ఒకసారి చెప్పట్లేదు అందరూ కూడా మనం ఆయన చూస్తున్న ప్రోగ్రామ్ని ఇక్కడ ఉండి వారికి కూడా చెప్పట్లేదు, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయము, పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ కూడా. చక్కగా ఉషా చైతన్య గారు ఈ 2 నెలల ముందు రావడం జరిగింది. ఈరోజు ఒక విశిష్టత ఉందన్నమాట. వారు మరి చెప్పారో లేదో నాకు తెలియదు. ఈరోజు విశిష్టత ఏంటంటే చెప్పొచ్చా? వారి జన్మదినం ఈరోజు అనమాట. జన్మదినం రోజున చూడండి ఎంత యాదృచ్ఛిగా, మా ఈశ్వర సంకల్పమో గురుదేవుల సంకల్పమో తెలియదు కానీ వారి జన్మదినం రోజున చిరుకూరుపేటలో ఈవెంట్ స్టార్ట్ అయింది. వారు రాగిన 2 నెలల లోపల అనుకుంటున్నాను నేను. అందరికి కూడా చప్పట్లతో నేను పాట పాడదాం. మన జన్మదినం సాంగ్ ఉంది కదా, అందరం కలిసి పాడి అభినందనలు తెలియజేద్దాము. జన్మదినమిదం హై ప్రియ సఖే శంతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవా భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతు తే సర్వదాముదం సర్వదాముదం సర్వదాముదం. జన్మదిన శుభాకాంక్షలు, పూజ గురుదేవుల ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్ కూడా వారికి ఉండి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో కాదు చిలుకలూరుపేట ఇండియాలో టాప్ సెంటర్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ చేయగలుగుతామా? మీరు ఒక వీడియో ఉంది చూడండి, గీతా సందేశంలో ఒక వీడియో ఉందన్నమాట. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాఫల హేతవ అనే శ్లోకంలో ఇంగ్లీష్లో ఉంది చూడండి. లక్ష్యం పెట్టుకుంటే అందుకోవద్దంట జీవితంలో. అలాంటి లక్ష్యం ఏంటంటే టాప్లోకి వెళ్ళిపోవాలి. అవునా కాదా? మీరు ఏదో మాట్లాడుతున్నా అతను మరి ఓకే అంటే వాళ్ళు చెప్పట్లు చెప్పాలంట. అందరు జై గురుదేవ్ చెప్పండి. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ధన్యవాదాలు అందరికి కూడా. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. హరి ఓం. హరి ఓం. థ్యాంక్ యూ నారాయణజీ. హరి ఓం అండి. ఒకటే ఒక విషయం, గురుదేవులు 42 సంవత్సరాలు
చిన్న సమయం గ్యాప్ కూడా లేకుండా ఎవరి కోసం చేస్తున్నాడో కూడా తెలియకుండా చేస్తూనే ఉన్నారు, సేవ చేస్తూనే ఉన్నారు, జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడో మారుమూల గ్రామంలో ఎవరో ఒక చిన్న బాల విహార్ వాడు ఇంకా పుట్టను కూడా లేదు, వాడి కోసం ఆయన ఎప్పుడో మెటీరియల్ రెడీ చేసి పెట్టారు. ఎవరో యువ కేంద్ర సభ్యులు ఇంకా మిషన్కి రాను కూడా లేదు, వాళ్ళ కోసం వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యాలను సాధించాలి అంటే వాళ్ళ కెరియర్లో డెవలప్ అవ్వాలి అంటే ఏం ప్రొఫార్మా ఉండాలి అని సెట్ చేసి పెట్టారు. ఎక్కడో ఎవరు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు, కానీ ఆ వివాహం చేసుకున్న తర్వాత ఆ దంపతులు గృహస్థ జీవితం ఉన్నతంగా ఎట్లా గడపాలి అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పద్ధతులు, ఆ విధానం కూడా అంతా ఆయన బుక్స్లలో రచించారు, స్పీచ్లో చెప్పేశారు. ఎక్కడో ఎవరో ఒక వానప్రస్థ ఇంకా అసలు ఆయన జీవితంలో ఏం చేయాలండి అంతా అయిపోయింది, నేను యుక్త వయసులో ఏం చేయలేదు, చిన్నప్పుడు అంతా అల్లర్లోనే గడిచిపోయింది, వివాహం అంతా ఎప్పుడు గొడవలతోనే గడిచిపోయింది, ఇప్పుడు నేనేం చేస్తా అనుకునే వానప్రస్థ జీవితం వాళ్ళకి కూడా ఇవి రూల్స్ అండి, ఇవి మీరు మనసులో పెట్టుకుంటే మీరు ఈ జన్మలో తరించొచ్చు అనే విధంగా జ్ఞానాన్ని కొన్ని కోట్ల మందికి ఆయన ఒక్కరు నిరంతరంగా కన్సిస్టెంట్గా, అంటే ఇట్లా మనం ఆజ్యం పైనుంచి పోస్తే దార బ్రేక్ అవ్వదు కదా, కంటిన్యూగా వస్తుంది, అట్లా కంటిన్యూస్గా నిరంతరంగా ఆయన మనకు అంత జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు నేను మీకే ఒక ప్రశ్న వదిలేస్తున్నా. ఒక గురూజీ స్వామి తేజోమయానందజీ, మనకు పైన ఫోటో ఉంది కదా, గురూజీ అనేవాళ్ళు ఏమని అని అంటే మనకి ఇట్లా ఏవో స్పెషల్ అకేషన్స్ వస్తాయి కదా, అప్పుడు మనకి మన ఇష్టమైన వాళ్ళు కావాల్సిన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. ఒకరెవరో బర్త్డేకి గిఫ్ట్ వాచ్ ఇచ్చారంట. ఓకే, వాచ్ ఇస్తే గురూజీ అన్నారంట, వాచ్ ఇచ్చారు కదా మీకు చాలా సంతోషం అంటే, అవునండి నాకు చాలా ఇష్టమైన వాచ్, వీళ్ళు నాకు చాలా ఇష్టం, నాకు వాచ్ ఇచ్చారు అని. మరి వాచ్ ఇచ్చిన వాడి మీదే నీకు అంత ప్రేమ ఉంటే ఆ వాచ్ పెట్టుకోవడానికి నీకు చెయ్యిచ్చిన వాడి మీద ఎంత ప్రేమ ఉండాలి. మనం నిత్య జీవితంలో అన్ని పనులు చేసుకుంటున్నాము, జీవితంలో అందరూ బిజీయే, నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి వాళ్ళ పనులు ఉన్నాయి, ఆయనకు కూడా ఆయన పనులు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయినా సరే ఎవరో వస్తారు, నేర్చుకుంటారు, తరిస్తారు అని గంగామాత ఎట్లయితే ప్రవాహంలో వస్తూ ఎన్నో లక్షల భూములని ఉద్ధరిస్తూ వస్తుందో గురుదేవులు కూడా అలా వచ్చారు. కాబట్టి మీకే ఒక ప్రశ్న, అంత చేసిన గురుదేవులకి మనవంతు ఎంత చేయగలము? ఎంత అనే దానికి లిమిట్ లేదు. అందుకే మన మిషన్ మోటో ఎక్కువ మందికి ఎక్కువ జ్ఞానం ఎక్కువ కాలం. ఆ ఎక్కువ ఎంత అనేది మీరే డిసైడ్ అవ్వండి, ఎంత అనేది మీరే డిసైడ్ అవ్వండి. సో మన ఇప్పుడు ఇందాక మహాత్ములందరూ ఆశీర్వదిస్తున్నట్టు, మనకి అనుగ్రహిస్తున్నట్టు, గురుదేవులు ఏం చూపించడానికి మనందరినీ కలిపాడో, సో ఆ విధంగా మనందరం ఇంకా ముందుకెళ్దాము. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ కూడా మన వంతు మన సేవలు జ్ఞానాన్ని పంచుదాము అని కోరుకుంటున్నాను. మరి నేను వచ్చినప్పటి నుంచి ఈ 2 నెలల్లో నేను చూసింది ఏంటి అని అంటే, చాలా అద్భుతమైన మనుషులని, వాళ్ళ ప్రేమలని చూస్తూ ఉన్నాను. మెయిన్గా నేను ఇక్కడ నా కోర్ టీంలో ఉంది మాత్రం మన, అంటే నేను రాఘవరావు గారిని తాతయ్య అని అంటున్నాను. సో తాతగారు అండ్ మా సెక్రటరీ సాంబశివరావు గారు అండ్ నాగిరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురితోటి నేను ఎక్కువ, అంటే ఈ 2-3 క్యాంప్స్, చిల్డ్రన్ క్యాంప్ ఇదంతా వర్క్ చేశాను. అఫ్కోర్స్ దేవి గ్రూప్ టీం అందరూ నాకు కావాల్సినవన్నీ తీసుకొస్తున్నారు, రెడీ చేస్తున్నారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నాకు చాలా సంతోషం. కానీ నాకు ఈ ఆకలి కంటే ఈ ఆకలే ఎక్కువగా ఉంది. సో గురుదేవుల గురించి ప్రచారం చెయ్యాలి, ఎక్కువ మందికి నేర్పించాలి అనే అది ఆ ఆలోచన సంకల్పం ఇంకా ఎక్కువగా ఉంది. సో అది ఆ విషయాలన్నీ ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటి వరకు సహకరిస్తున్నారు. ఇంకా మనం ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా ప్రెసిడెంట్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అనుకున్నాను కానీ నాకంటే డబుల్ ఏజ్ ఉన్నారు, మరి అలాంటి వాళ్ళ ముందు నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న గురువులు గారికి, పూజలు గారికి, సభమున్న పిల్లలకి, పెద్దలకి అందరికీ నమస్కారం. చిన్మయానంద స్వామి త్రూఅవుట్ ఇండియా ఎట్లా వ్యాపించారో, మన ఆంధ్రాలో శారదా ప్రేమానంద స్వామి అన్ని ఆశ్రమాలు 4, 5, 6 ఆశ్రమాలు నిర్మించి
ప్రతి ఊరికి ఒక మిషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయాలని ఆమె కోరిక. ఆమె కోరిక ప్రకారం మన చిలకలూరుపేటలో చాలామంది ఆమెను ఆచరించి చాలా నేర్చుకున్నారు. నేర్చుకొని మన వాళ్ళు ఒక దృష్టికి వచ్చారు. మనం ఒక చిలకలూరుపేటలో చిన్మయ మిషన్ ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న మన సభ్యులు అందరూ కలిసి ఒక స్థలదాతని సుబ్బారావు గారు కొంత స్థలం ఇస్తే దానికి చాలకపోతే గోపాలరావు గారు ఉమాదేవి గారు కొంత కలిపి స్థలం ఇచ్చి సభ్యులందరూ కలిపి అందరి సహాయ సహకారాలతో 2007లో ఈ చిన్మయ మిషన్ ఓపెన్ చేశారు. చిన్మయ మిషన్ 2007 నుంచి చిన్మయ మిషన్ ఓపెన్ చేయటమే కాకుండా ఒక కృష్ణుడిని మాకు ఒక కృష్ణుడు కావాలి అని చెప్పి కృష్ణాన్ని ఒక ప్రతిష్ఠ చేయించారు. కృష్ణుని ప్రతిష్ఠ చేయించడమే కాకుండా హరి ఓం అండి. సో ఉన్నారు అందరు కూడా గురుదేవుల పాదుకలకి పుష్పాలు సమర్పించుకొని నమస్కారం చేసుకొని ఇక్కడ గీతా పంచామృతము అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తీసుకురావడం జరిగింది. సో ఇంకా ఎక్కువ మందికి పంచాలి అనేది మన ఉద్దేశం. సో దీనికి ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకున్నా కూడా తర్వాత మళ్ళీ సంప్రదించండి, మనం డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి గురుదేవులకు పుష్పాలు సమర్పించి లైన్గా ఒక్కొక్కరు నరసింహారావు గారు, వాసుదేవరావు గారు, పంగునూరు సుబ్బారావు గారు, ధనమ్మ గారు అందరూ దయచేసి కొంత ముందుకు వచ్చేస్తారా. గణపతిరావు గారు కూడా. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూడాలి. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కి జై. నరసింహారావు గారు, వాసుదేవరావు గారు, గణపతిరావు గారు, రమాదేవమ్మ గారు, బ్రహ్మచారి అక్షయ చైతన్యం సత్కరించాల్సిందిగా చూడండి ఒకసారి. బ్రహ్మచారిని ఉషా చైతన్య గారిని అమ్మాయి రండి. ఈరోజు చిన్మయ మిషన్ చిలకలూరుపేట రావటం ఒక అదృష్టం భక్తులందరికీ. దీంట్లో పాల్గొనేటువంటి చిలకలూరుపేట చిన్మయ మిషన్లో ఉన్నటువంటి భక్తులు, సభ్యులు అందరికీ అమృత మహోత్సవ ఉత్సవాల్లో భాగంగా
రోజు 2 ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో వారి యొక్క యాత్ర కొనసాగాలి. చివరి వరకు ఈరోజు మన చిలకలూరుపేటకి రావటం, ఈ అమృత యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, వచ్చేసినటువంటి స్వామీజీలందరికీ, 5 స్వామీజీలు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలతోటి గురు పాదుక పూజ తోటి మన చిలకలూరుపేట రావటం, దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. చివరికి ఎన్నో రోజులు చేరుతున్నారు అవుతుంది. మీరు కూడా అప్పటి వరకు మీరు కూడా కంటిన్యూషన్ మీ 5 యొక్క స్వామీజీల బృందం, మీ ఇద్దరు ఆంధ్ర తెలంగాణ కాబట్టి అందరికి అవసరం ఇప్పుడు ఆధ్యాత్మికత. ఎందుకంటే వేగంగా మారుతున్న రోజుల్లో మనం ఉన్నాం. అందరూ ఆవేశాలు తగ్గించుకోవాలి, బీపీలు తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలేవి లేదు అనేవాళ్ళు ఉండరు నాకు తెలిసి. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఆధ్యాత్మికత కొంత చేర్చుకొని, యోగా నేర్చుకొని ప్రశాంతమైన జీవితం ఎట్లా గడపాలి అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు మన ముందున్నది అదే. ఎంత డబ్బులున్నా, ఎన్ని కోట్లున్నా అన్ని సమస్యలు ఉంటాయి. ఏమి లేని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఎలా ఉండాలి అనేటువంటి దానికి ప్రతి కుటుంబం, ప్రతి మనిషి డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇటువంటి చిన్మయ మిషన్స్ ద్వారా, వారు ఇచ్చేటువంటి ప్రవచనాల ద్వారా మనం కూడా మన జీవన శైలిలో ఒక మార్పు తీసుకుంటే ప్రశాంతంగా శేష జీవితం గడిపేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అమృత్ యాత్ర మన చిలకలూరుపేట రావటం మన అదృష్టంగా నేను భావిస్తూ, మీ అందరిలో ఇటువంటి యాత్రలు వచ్చినప్పుడు ప్రతి మనిషిలో ఆలోచనలో కూడా మార్పు రావాలి. ఏదో వచ్చాము వెళ్ళాము కాసేపు కూర్చున్నాము అనేటువంటిది కాదు. కొంత మన యొక్క ఆలోచన విధానంలో, మన ప్రవర్తనలో, మన భవిష్యత్తులో ఏ విధంగా నడవడికలో మార్పు రావాలి అనేటువంటిది కూడా ఒక ఆలోచన కూడా మీలో రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ యాత్రల వల్ల కానీ, ఈ యొక్క స్వామీజీల యొక్క చెప్పేటువంటి ప్రవచనాల వల్ల కానీ మనలో మార్పు రాకపోతే విని వదిలేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఆ విధమైన పరివర్తన ప్రతి ఒక్కరిలో రావాలని కూడా నేను ఆశిస్తూ, వేగంగా పెరుగుతూ ఉన్నాయి సెల్ ఫోన్లు, టీవీలు, ఆధ్యాత్మికత కొంత తోడైతే వాటిని అన్ని చూసి వచ్చి వదిలిపోవటం, మన జీవితంలో ఏ విధంగా మార్పు రావాలో ఒక డిజైన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని నేను ఒకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిషన్ స్వామీజీలకి, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు అందరికీ. సారాంశం మెయిన్ సారాంశం లక్ష్యం అదే కదా. సార్ ఒకసారి కొట్టు. సార్ 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 ఒక్క నిమిషం అండి, పిల్లలు ఫోటో మిడిల్లోకి వెళ్ళి చూడు మస్తానమ్మ.
సార్ నుంచండి ఒకసారి. సార్ ఇది చూడాలి. చెప్పారు పదన్నా పదన్నా. అసలు బరాబర్ ముందుకు రండి అయితే. యాక్చువల్లీ ఎప్పుడు వచ్చావు? సగం అయితే ఇంటికి వచ్చారు. తీసుకున్నాం ఒక తీసుకున్నాం. బాబు లోపల బుక్స్ ఉండే తీసుకురావా? తీసుకురావాలి. అయ్యే ఇగో ఇగో కుమ్మరించండి దాన్ని. ఇస్తాను లోపల తీసుకురావా? బుక్స్ తీసుకురావా? లోపల బుక్స్ ఉంటాయ్యా. అందరినీ కితాబ్ని లేక అక్కడ పోతాయి. ఆఫీస్ రూమ్లో ఉండే తీసుకురా. ఇక్కడ